రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్ల వెడల్పులో భాగంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండో బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతం కాగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న 30 ఇళ్లు, షాపులను పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు కూల్చేశారు. ఎలాంటి సమాచారం, నష్టపరిహారం ఇవ్వకుండానే తమ ఇళ్లు, షాపులను అధికారులు కూల్చేస్తున్నారని బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని బాధితులు వాపోయారు. కూల్చివేతలు ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు హోర్డింగ్ పైకెక్కాడు. మరోవైపు కూల్చివేతలకు 15 రోజుల కిందటే నోటీసులు ఇచ్చామని, ముందే పరిహారం కోర్టుల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇల్లు ప్రయోగించకూడదు మా మీద. మీరు ఇంత బలాన్ని ప్రయోగించకూడదు సార్. మీరు ఏ రకంగా సార్ మీరు మా ఇల్లు వస్తుంది నేను మాట్లాడుకోతా. ఇక కరీంనగర్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో రోడ్ల వెడల్పులో భాగంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండో బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతం అయినప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయచంద్రిక, దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధితులకు కొంత నష్టపరిహారం ఇస్తూనే ఇదివరకే కొంత నోటీసులు ఇచ్చి కూడా కూల్చివేతలను ప్రారంభించింది. గతంలో అంటే దాదాపు 15 రోజుల కింద వేములవాడ రాజన్న ఆలయానికి ప్రధాన రహదారి గుండా ఉన్న అనేక కట్టడాలను, దాదాపు 200 భవనాలను కూల్చివేసింది. ఇంకా కొన్నింటిని అక్కడ కూల్చివేయాల్సి ఉంది. తాజాగా తిప్పాపూర్ బస్టాండ్ నుంచి టెంపుల్ లోపలికి వెళ్లే రహదారి దగ్గర ఉన్న కొన్ని కట్టడాలను కూడా ఈ రోజు కూల్చివేతలు ప్రారంభించింది. ఈ కూల్చివేతల సందర్భంగా వేములవాడ పట్టణంలో బాధితులు కొంత అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ అధికారులు అలాగే పోలీసులు బందోబస్తుతో కూల్చివేతలను కంటిన్యూ చేశారు. అక్కడే ఉన్న ఒక యువకుడు పక్కనే ఉన్న ఒక హోర్డింగ్ ఎక్కి తన నిరసనను వ్యక్తం చేశాడు. సో కూల్చివేతల సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులు కూల్చివేతలను ఆపాలంటూ కూడా ఆందోళనకు దిగారు. వారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు అధికారులు అయితే 15 రోజుల కిందనే నోటీసులు ఇచ్చాము, ఇంటికి కూడా నోటీసులు అతికించామని చెప్తున్నారు. సో కూల్చివేతల సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కూల్చివేతలను కంటిన్యూ చేసే దిశగానే అధికారులు ముందుకు వెళ్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రయోగించకూడదు మా మీద. మీరు ఇంత బలాన్ని ప్రయోగించకూడదు సార్. మీరు ఏ రకంగా సార్ మీరు మా ఇల్లు వస్తుంది నేను మాట్లాడుకోతా.